కృపగల ప్రభా, ప్రేమగల తండ్రి, దయగల నాయన, ఉదయాన మరలా ఒక్కసారి దైవజనుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము స్వామి. అనేక మంది దైవజనులు బయలుదేరి నా ప్రభ సత్యమును సొంత లాభప్రాప్తి కొరకు ఎన్నో వక్రమమైన బోధలు బోధిస్తూ ఎంతోమంది ప్రజలకు అనుకూలమైన బోధలు బోధిస్తూ ఉన్నారు తండ్రి. వారినందరినీ కూడా మీ కృపలో భద్రపరచండి. నీ కృప చాటున ఆ బిడ్డల్ని బలపరచండి స్వామి. శాశ్వతమైనటువంటి మీ ప్రేమ చేత వారిని ప్రేమించి వారిని రక్షించారు. దయచేసి ప్రభ వక్రమమైన బోధ నుండి వారు విడిపింపబడుటకు సహాయం చేయండి. రెండవది, ప్రతి దైవ సేవకుడు కూడా ప్రభ సత్యవాక్యమును బోధించటానికి బిడలకు నేర్పించండి. మీరే మహిమ పొందుకోమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. డిసెంబర్ మాసం 2వ తారీఖు 2024 మొదటి దినవృత్తాంతాల గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం నుండి. ప్రియులారా, 6, 7, 8 ఈ ప్రాంతాలన్నీ ఇవన్నీ కూడా ప్రియులారా వంశావళులను గూర్చి చెప్తూ ఉన్నారు. నేను నెమ్మదిగా చదువుతాను. దయచేసి ఏదైనా ప్రాముఖ్యమైన అంశం ఉంటే మీతో చెప్తాను. 12వ వచనము. ఎల్ఫయిలు కుమారులు ఏబేరు, మీషాము, షేమేదు ఓనానును, లోదును దాని గ్రామములను కట్టించాను. బెరియాయును, షమయును, అయ్యాలోను కాపురస్తుల యొక్క పితరులతో పెద్దలు వీరు గాతీయులను పారదోలిరి. అహ్యో, షాపాకు, షాషకు, ఎరేమేతు, జబద్యా, ఆరాదు, ఏదేరు, మీషాయేలు, ఇష్పా, యోహా అనువారు బెరియా కుమారులు. జబద్యా, మెషుల్లాము, హిజికి, హెజేరు, ఇష్మేరై, ఇజ్లియా, యోబాబు అనువారు ఎల్ఫయిలను నాకు కుమారులు. యాకిము, జిక్రీ, జిబ్ది, ఎలియేనై, జిల్లైతై, ఎలియేలు, ఆదాయ, బెరాయ, షిమ్రాతు అనువారు షిమీకి కుమారులు. ఇష్పాను, ఏబేరు, ఎలియేలు, అబ్దోను, జిక్రీ, హనాను, హనన్య, ఏలాము, అంతోతీయ, అస్సేదయ, పెనూయేలు అనువారు పాషాకు కుమారులు. షంషేరై, షహర్య, అతల్య, యహర్యష్య, ఎలీయా, జిక్రీ అనువారు యెరోహాము కుమారులు. వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల ఇండ్లకు పెద్దలను ప్రముఖులనై ఉండి యెరూషలేమునందు కాపురం ఉండిరి. గిబియోనుకు తండ్రి అయిన వాడు గిబియోనులో కాపురం ఉండేను. ఇతని భార్య పేరు మయక. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. మిగిలిన వారు సూరు, కీషు, బయలు, నాదాబు, గెదోరు, అహ్యో, జెకేరు అనువారు. మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడా వారికి ఎదురుగానున్న ఇండ్లలోనే
యెరూషలేము నందు కాపురము ఉండిరి. నేరు కీషోను కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషువను, అబీనాదాబును, యెష్బయలును కనెను. యోనాతాను కుమారుడు మెరిబ్బయలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలేతు, తరేయా, అహాజు యెహోయాదాను కనెను. యెహోయాదా అలేమెతును, అజ్మావేతును, జిమ్రీని కనెను. జిమ్రీ మేజాను కనెను. మేజా బిన్యానును కన్నాడు. బిన్యాకు రాఫా కుమారుడు. రాఫాకు ఎలాషా కుమారుడు. ఎలాషాకు అజేలు కుమారుడు. అజేలు కుమారులు 6. వారి పేర్లు అజ్రీకాము, బెకోరు, ఇష్మాయేలు, షయర్యా, ఓబద్యా, హనాను. వీరందరూ ఆసేలు కుమారులు. అతని సోదరుడైన యేషేకు కుమారులు 3. ఊలాము జ్యేష్ఠుడు. యెహూషు 2వవాడు. ఎలీఫెలేటు 3వవాడు. ఊలాము కుమారులు విలువిద్య యందు ప్రవీణులైన పరాక్రమశాలులు. వీరికి 150 మంది కుమారులను కుమారులను కలిగిరి. వీరందరూ బెన్యామీనీయులు. ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరూ తమ వంశముల చొప్పున సరిచూడబడిన మీదట వారి పేర్లు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడెను. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబేలునకు చెరగొని పోబడిరి. తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలీ యాజకులను, లేవీయులను, నెతనీయులను, యూదా వారిలోను, బెన్యామీనీయులలోను, ఎఫ్రాయిము, మనష్షే సంబంధులలోను, యెరూషలేము నందు కాపురమున్న వారెవరనగా యూదా కుమారుడైన ఫెరెసు సంతతి వాడును, బాని కుమారుడైన ఇమ్రికి పుట్టిన ఒమ్రి కుమారుడగు అహీహూదు, నాకు జననమైన ఊతై, మిలోనీయుల పెద్దవాడైన ఆషాయాము వారి పిల్లలును, జెరహు సంతతి వారిలో యెఊయేలు వాని సహోదరులైన 690 మంది బెన్యామీనీయులతో పెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన షమల్లాము కుమారుడగు సల్లు, యెరోహాము కుమారుడైన ఇబ్నెయా, మిక్రీకి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్మియా కుమారుడగు రఘూవేలునకు పుట్టిన షఫట్యా కుమారుడగు మెషుల్లాము. వీరును వీరి సహోదరులను తమ వంశముల సజీవుల చొప్పున 900 మంది 6. ఈ మనుషులందరూ తమ పితరుల వంశమును బట్టి తమ పితరుల ఇండ్లకు పెద్దలు. యాజకులలో యెదాయా, యెహోయారీబు, యాకీను దేవుని మందిరములో
అధిపతి అయిన అహీటూబు కుమారుడైన మెరయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కియా కుమారుడైన అజర్యా, హిల్కియా మల్కియా కుమారుడగు సషూరునకు పుట్టిన యెరోహోము కుమారుడైన అదాయా, అమ్మేకు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడైన మైకై మరియు తమ పితరుల ఇండ్లకు పెద్దలైన 60 మంది కుటుంబీకులు. వీరు దేవుని మందిర సేవా సంబంధమైన కార్యములందు మంచి గట్టివారు. ప్రియులారా, 13వ వచనము పూర్తయ్యారు.